10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సంక్షేమం అభివృద్ధి మర్చిపోయిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 18 నెలల్లోనే నిందితుల సంక్షేమం అభివృద్ధి కోసం కృషి చేస్తుందని నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో గురువారం సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనారోగ్య కారణాలతో ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకున్న 16 మంది 79,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. వారికి నేడు చెక్కులు అందజేశారు. 6 గ్యారెంటీల పథకాలు అమలు చేస్తూ నిరుపేదల సంక్షేమం అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నర్సాపూర్ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, వెల్దుర్తి మండల అధ్యక్షులు మహేష్ రెడ్డి, మాజీ అధ్యక్షులు నరసింహారెడ్డి, రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి తెల్లారి మల్ల, జిల్లా మహిళా మండల అధ్యక్షురాలు ముత్తాబాయి, జిల్లా నాయకులు నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వెల్దుర్తి మండలానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద చెక్కుల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసిన ఆవుల రాజిరెడ్డి గారికి, మరి ఇక్కడికి వచ్చినటువంటి లబ్ధిదారులకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. మరి ఎన్నడూ ఇంతకుముందు గత ప్రభుత్వాల కంటే ఈరోజు ప్రజా ఆరోగ్యం పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ఎప్పటికప్పుడు మరి ప్రజల అవసరాలను గుర్తిస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల ద్వారా అయితే ఎల్ఓసీల ద్వారా అయితే త్వరితగతిన సేవలు అందుబాటులోకి వస్తూ ఉన్నాయి. మరి ఈరోజు వెల్దుర్తి మండలంలో 16 మంది లబ్ధిదారులకు 6,79,000 రూపాయల విలువ గల చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి లబ్ధిదారులకు సహాయ సహకారాలు అందించినటువంటి నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి గారికి వెల్దుర్తి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వెల్దుర్తి మండల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి వచ్చినటువంటి చెక్కుల పంపిణీ కార్యక్రమం రావడం జరిగింది. మండల అధ్యక్షులు చెప్పినట్టు ప్రజారోగ్యం పట్ల, ప్రజా సంక్షేమం పట్ల, మరి అభివృద్ధి పట్ల ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో చాలా దిగ్విజయంగా నడుస్తుంది. మరి ఆర్థిక సంక్షోభంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాన్ని ఈరోజు నుంచి క్రమశిక్షణతోని ఈరోజు గట్టెక్కించే ప్రయత్నం చేస్తూ మరి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ కూడా ఈరోజు ఇచ్చుకుంటూ ప్రజా సంక్షేమం పట్ల, పేదల పట్ల ఈ ప్రభుత్వం చూస్తున్నటువంటి చొరవ చాలా అభినందనీయం. గతంలో పేదలను విస్మరించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఒక చెంపపెట్టులాగా ఈరోజు ప్రతి పథకం ఇలా పేదవాళ్ళ ఇంటికే చేరడం జరుగుతుంది. ఈరోజు రేషన్ కార్డులు అయితేనేమి, సన్న బియ్యం అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, మరి ఏ పథకం చూసినా ఇలా రుణమాఫీ జరిగింది. మరి ఇలా ప్రతి పథకం పేదవానికి లబ్ధి చేకూర్చే కార్యక్రమం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన వాగ్దానాలను తూచా తప్పకుండా పాటిస్తూ 6 గ్యారంటీలను మరి ఏ విధంగా ఒక పకడ్బందీగా మరి రాజీవ్ ఆరోగ్యశ్రీతో మొదలు పెట్టుకుంటే ఉచిత కరెంటు విషయం అయితేనేమి, మరి ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, ఏ పథకం చూసినా ప్రతి లబ్ధి అనేది పేదవాడి ఇంటికే చేరింది. ఈ విధంగా గతంలో ఏ ప్రభుత్వం చేయలేదు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి ఆ రోజు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలే పేదవాడి ఇంటికి చేరినాయి. అంటే మళ్ళీ ఆ తర్వాత ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రభుత్వ పథకాలన్నీ కూడా పేదవాడి ఇంటికి చేరుతున్నాయి. మీరు ఏ ఇంటి తలుపు తట్టినా మరి పోయిన ప్రభుత్వంలో ఏం లబ్ధి చేకూర్చిందంటే వాళ్ళకి ఇందిరమ్మ ఇండ్లు రాలేవు, మరి రేషన్ కార్డులు ఇవ్వలేరు, మరి ఒక ఉద్యోగం రాలేదు. మరి ఏ పథకం చూసినా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే వచ్చింది. కాబట్టి ప్రజా విశ్వాసాన్ని ప్రజా విశ్వాసాన్ని మరి ఈరోజు పొందుతున్నటువంటి ప్రభుత్వం అంటే రేవంత్ అన్న ప్రభుత్వం. కాబట్టి మీరందరూ గమనించాల్సిన విషయం, అభివృద్ధి విషయంలో కూడా చెప్తున్నా. ఈరోజు వెల్దుర్తి మండలంకి వచ్చినాం. ఇది గత ప్రభుత్వంలో మరి రోడ్లు వేపిస్తామని చెప్పారు. మరి పిల్లికోటాల టు మన వెల్దుర్తి విషయం అయితే చెప్పారు. ఈరోజు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. దాన్ని కూడా ఈరోజు మనం మంత్రుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. త్వరలోనే ముఖ్యమంత్రి గారి ద్వారా మరి ఒక శుభవార్త మనం ఖచ్చితంగా వెల్దుర్తి మండల ప్రజలు వింటారని నేను విశ్వసిస్తున్నా. నేను దాని కొరకు తీవ్రంగా ప్రయత్నించడం జరుగుతున్నది. ప్రతి దగ్గర ఇలా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు అయితేనేమి, సీతక్క దగ్గర అయితేనేమి, మరి ఇది R&B కింద వస్తుంది కాబట్టి మరి వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం కానీ, మరి
ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ కార్యక్రమాన్ని చేపట్టి మరి వెల్దుర్తి మండల ప్రజలకు అందరికీ కూడా త్వరలోనే ఒక శుభవార్త తెలియజేస్తారని మీ అందరికీ సవినయంగా వినియోగిస్తున్నాను.